నమస్కారం. ఏరువాక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పాల ఉత్పత్తిలో విప్లవం సృష్టించిన మహిళలు, పంటల సాగులో చరిత్ర రాస్తున్న మగువలు. జర్బరా పూల మొక్కల్లో తెగుళ్లు, పురుగులు అరికట్టడానికి అందుబాటులో ఉన్న మందులు. వాతావరణ పరిస్థితితో పంటల్లో చీడపీడలు, సకాలంలో తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలు. చేప పిల్లల పెంపకంలో అనుసరించే విధానాలు, మెలకువలతో పెంచుకుంటే రైతుకు లాభాలు. మహిళలంటే కొందరికి చిన్న చూపు. నిజానికి మహిళ లేకుండా మనిషికి జన్మ లేదు. ఆమె ఒక ప్రకృతి. ప్రతి సృష్టి చేయగల సామర్థ్యం ఉన్నది మహిళలకు మాత్రమే. ఆ మహిళలు తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. ఎంచుకున్నది ఏ రంగమైనా మగాళ్ళ కన్నా మిన్నగా చేయగల నేర్పు ఉన్నది మహిళలకే. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మహిళలే తొందరగా తీసుకుంటారు. ఏ పని చేసినా మగవారి కంటే సమర్థవంతంగా పనిచేస్తారు. పల్లెలో పాల విప్లవాన్ని విజయవంతం చేసిన మహిళలే ఇప్పుడు పంటల సాగులో మగాళ్ళను మించిపోయారు. ఆ మహిళల విజయగాథ ఏంటో తెలుసుకుందాం రండి. సమాజంలో మహిళలదే కీలక పాత్ర. మహిళ లేని ప్రపంచాన్ని ఊహించలేం. మహిళల పట్ల కొందరికి చులకన భావన ఉంటుంది. పురుషాధిక్యంతో విర్రవీగిపోయేవారే ఆడవారిని అబలలని అంటారు. నిజానికి ఏ రంగంలోనైనా మహిళలు పురుషుల కంటే మిన్నగా రాణించగలుగుతారు. ఏ పనినైనా శ్రద్ధతో చేయగలుగుతారు. మగవాళ్ల కన్నా సమర్థవంతంగా చేయగలరు. ఏకాగ్రత కూడా మహిళలకే ఎక్కువగా ఉంటుంది. వారికి అవకాశం లేకపోవడం వల్లే వాళ్ళ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఆడవారి పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. వాళ్ళు తలుచుకుంటే చేయలేని పనంటూ లేనేలేదు. వారికి అవకాశం లేకపోవడం ఒక కారణమైతే ప్రోత్సాహం లేకపోవడం మరో కారణం. ఫలితంగా మహిళా లోకం వెనకబడిపోయింది. అర్థం పర్థం లేని ఆచార వ్యవహారాలు, అడ్డంకులుగా నిలిచే ఆజ్ఞలు మహిళలను వెనుకబాటుతనంలోకి నెట్టుతున్నాయి. వాటిని అధిగమించితే మహిళలు అద్భుతాలు చేసి చూపిస్తారు. తమ సత్తా ఏమిటో లోకానికి చాటి చెప్తారు. మేము మగాళ్లకు ఏమాత్రం తీసిపోమని నిరూపించి చూపిస్తారు. అంతకన్నా ఎక్కువేదని చాటి చెప్తారు. మహిళలకు కావలసిందల్లా అవకాశం ఇవ్వడం. అటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్న మహిళలు వ్యవసాయ రంగంలో విప్లవాన్ని సృష్టిస్తున్నారు. మగవాళ్ల కన్నా తామే బెటర్ అని కర్నూలు మహిళలు నిరూపించారు. కర్నూలు జిల్లా తడకపల్లికి చెందిన ఈ మహిళలు ఒకప్పుడు కొందరు గృహిణులు, కొందరు కూలీలు. తమ పనేదో తాము చేసుకుంటూ సాధారణ జీవితం గడిపారు. ఈ గ్రామానికి చెందిన జుబేదాబి వారిని చేరదీసింది. గ్రామ మహిళా ఐక్య సంఘం పెట్టింది. ఆ సంఘానికి ఆమె అధ్యక్షురాలుగా వ్యవహరిస్తోంది. సంఘంలో చేరిన మహిళలతో నెలకు 30 రూపాయల వంతున పొదుపు చేయించింది. సంఘంలో చేరిన ప్రతి మహిళ 3 ఏళ్ల పాటు ప్రతి నెల 30 రూపాయలు కూడబెట్టారు. ఆ డబ్బులతో పాడి ఆవులను కొన్నారు. పాడిలో విప్లవాన్ని తీసుకువచ్చారు. తమకు తామే సాటి అని నిరూపించారు. అంతవరకు ఆ పల్లెలో పాడి అంతంత మాత్రమే. ఈ మహిళా సంఘంలో చేరిన ప్రతి మహిళ పాల ఉత్పత్తిలో రికార్డు సృష్టించింది. వారిని ఆ బాటలో నడిపింది జుబేదాబి. వ్యవసాయం చేసుకోవడం 4 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. అంటే 36, 36 × 36 మోడల్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో రకరకాల పండ్ల మొక్కలు, ఆకుకూరలు, కూరగాయలు ఇవన్నీ అంటే ఒక 8-10 రకాల పెద్ద పండ్ల మొక్కలు, మామిడి, సపోటా, జామ, ఉసిరి, సీతాఫలం, నిమ్మ, సీతాఫలం, బొప్పాయి, మునగ, కరివేపాకు, అన్ని రకాల పండ్లు. అంటే 7 అంతస్తులో ఉంటాయి దీంట్లో. అంటే మొదటి అంతస్తు మొత్తం గడ్డ జాతి ఉంటుంది. ఉల్లి, వెల్లుల్లి, అల్లం, పసుపు ఇవన్నీ వేసుకోవచ్చు. రెండో అంతస్తు తీగ జాతివి. ఆ తీగ జాతివి ఎన్ని రకాల 4 బీర, కాకర, సోర ఇట్లా. 3వ అంతస్తు ఆకుకూరలు, తోటకూర, పాలకూర ఇవన్నీ. 4వ అంతస్తు కూరగాయలు. ఇట్లా 5వ అంతస్తు మునగ, కరివేపాకు. అంతటితో వారి ప్రస్థానం ఆగలేదు. కొంగు నడుముకు చుట్టారు. కొడవళ్లు చేతపట్టారు. మహిళలంతా ఆవు, గేదెల ఎరువులతో పంటల సాగుకు శ్రీకారం చుట్టారు.
రసాయనిక ఎరువులు, పురుగుల మందుల జోలికి పోకుండా కేవలం సేంద్రియ పద్ధతిలో సాగులో ముందుకు సాగుతున్నారు. సుస్థిర వ్యవసాయం వైపు పయనిస్తున్నారు. వాతావరణం కలుషితం కాకుండా సేద్యంలో అఖండ విజయం సాధిస్తున్నారు. ఆరోగ్యకరమైన పంటలు తీసి ఔరా అనిపిస్తున్నారు. ఒకవైపు పాల వ్యాపారం చేస్తూనే మరోవైపు కంపోస్ట్ ఎరువులు తయారు చేస్తున్నారు. అంతేకాకుండా పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టారు. అంతటితో సరిపెట్టుకోకుండా ఆకుకూరలు, పూల తోటలు పెంచుతున్నారు. వాణిజ్య పంటల దిగుబడి వైపు అడుగులు వేస్తున్నారు. తమ దగ్గర భూమి లేకపోతే మగవాళ్ల దగ్గర భూమిని కౌలుకు తీసుకొని ఎంచక్కా పంటలు పండిస్తున్నారు. మగవాళ్లను మించిపోయిన ఈ ఆడవారిని చూసి మగవాళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు. పురుగు మందు లేని వ్యవసాయం అనేది మాకు మొదట తెలిసింది. ఈ పురుగు మందులు లేని వ్యవసాయం అని అంటే మామూలుగా మన గ్రామంలో దొరికే వనరులతోటిగానే అంటే మామూలుగా ఇప్పుడు ఏదైనా పంట వేసుకోవాలంటే కర్నూలుకి మాకు ఒక 20-25 కిలోమీటర్ల దూరంలో పట్టణం ఉంది కర్నూలు, అక్కడి నుంచి తెచ్చుకునే వాళ్ళం. కానీ ఈ పద్ధతి మన గ్రామంలో దొరికే వనరులతోటి అంటే ఫ్రీగా వచ్చేటివి. ఈరోజు ఏదైనా మనం రైతు మామూలుగా పంటలు పండియాలంటే ఆ పంటలకు పంట ఎకరానికి వచ్చేసి 10,000 20,000 మందులు పెడితే కూడా లాస్ట్కి ఈ వర్షాలు సరిగా పడకపోవడం వలన ఈ పంటలు దిగుబడి తక్కువైతుంది, ఖర్చు ఎక్కువైపోతుంది. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం వల్ల పంచభూతాలు కలుషితమవుతాయని మహిళా రైతులు చెప్తున్నారు. మనుషుల ఆరోగ్యం బాగుండాలంటే రసాయనాల అవశేషాలు లేని పంటలు పండించాలని సూచిస్తున్నారని స్థానిక రైతులు చెప్తున్నారు. మహిళల కృషి, పట్టుదల చూసి అభినందిస్తున్నారు. మూటల దాకా వస్తుందని అంచనా ఉంది. నాకు వస్తుంది గ్యారెంటీగా. ఒక 30,000-35,000 లాభపడతా అనుకుంటున్నాను. ఈసారి దిగుబడులు బాగున్నాయి సార్. ఈ మహిళా సంఘంలో ఉన్నవారి భూమి కేవలం 25 సెంట్లు మాత్రమే. అయినా 32x32 అనే పద్ధతిలో 25 సెంట్లలో 32 పంటలను పండించడానికి నడుం కట్టారు. చెప్పడమే కాదు, చేసి చూపించారు. ఈ మహిళల విజయాన్ని చూసి జిల్లా అధికారులు మనసారా అభినందించారు. మహిళల విజయం వెనుక నిలబడిన జుబేదాబీని ఆదర్శ రైతుగా ప్రకటించి అవార్డును అందజేశారు. కలుషితం కాని పంటలు తీసి అందరికీ రోల్ మోడల్గా నిలిచిన కర్నూలు మహిళా రైతులను ఎవరైనా అభినందించకుండా ఎలా ఉంటారు? హ్యాట్స్ ఆఫ్ టు తడకపల్లి లేడీస్. ఏరువాకలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఏరువాకకు తిరిగి స్వాగతం. వాణిజ్యపరంగా సాగు చేసుకునే జర్బరా పూల మొక్కల్లో తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటుంది. మొక్కలకు తెగుళ్లు సోకినట్లయితే సకాలంలో వాటిని అరికట్టుకోవాలి. అవసరమైన యాజమాన్య చర్యలు చేపట్టాలి. లేకుంటే పూల నాణ్యత దెబ్బతింటుంది. పాడైపోయిన పూలకు మార్కెట్ ఉండదు. జర్బరాలో వచ్చే తెగుళ్ళేమిటో, వాటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం. జర్బరా పూలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. నాణ్యమైన పూలను పండించగలిగితే ఆశించిన ధర దక్కుతుంది. అన్ని శుభకార్యాల్లో ఉపయోగించే ఈ పూలు అనేక రకాల్లో పూస్తాయి, అనేక రంగుల్లో పూస్తాయి, ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. చూడముచ్చటగా ఉండే ఈ పూల సాగులో కొన్ని సమస్యలుంటాయి. ముఖ్యంగా జర్బరా మొక్కలకు అనేక రకాల తెగుళ్లు సోకుతాయి. తెగుళ్లు సోకితే నాణ్యమైన పూలు దక్కవు. కాబట్టి ప్రతిరోజు జర్బరా మొక్కలను గమనించి వాటికి ఏదైనా తెగులు సోకిందా లేదా అనేది నిర్ధారించుకోవాలి. తెగులు వచ్చినట్లయితే వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలి. సకాలంలో సరైన మందును ఎంచుకొని పైరుపై పిచికారి చేయాలి. సూక్ష్మధాతువుల లోపాలు ఉన్నట్లయితే ఆయా పోషకాలను తగినంతగా వేసుకోవాలి. ఈ ధాతువులను సకాలంలో వేస్తేనే ఫలితం ఉంటుంది. ధాతులోపం వల్ల పూలు వికసించవు, నాణ్యమైన పూలు రాకుండా పోతాయి. కాబట్టి ధాతులోపాలను వెంటనే గుర్తించి తగిన పోషకాలను సరిపడే మోతాదులో వేసుకోవాలి.
జర్బరాలో వేరుకుళ్ళు తెగులు సాధారణంగా కనిపిస్తుంది. ఇది పిథియం జాతికి చెందిన శిలీంధ్రం వల్ల వస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కల వేరు తేలిగ్గా ఊడిపోతుంది. ఆకులు రాలిపోవడమే కాకుండా మొక్క ఎండిపోతుంది. వేరుకుళ్ళు తెగులు నివారణకు బెనోమిల్ లేదా రిడోమిల్ 0.2% ద్రావణాన్ని వేర్లు తడిచే విధంగా పిచికారీ చేయాలి. కాప్టాన్ లేదా కార్బండిజం లేదా బ్లైటాక్స్ 0.1 నుంచి 0.2% ద్రావణాన్ని భూమి మీద పిచికారీ చేసినట్లయితే వేరుకుళ్ళు తెగులు నుంచి మొక్క బయటపడుతుంది. ఇక క్రౌన్ రాట్ తెగులు సోకినప్పుడు జర్బరా దుంప మధ్య భాగం నల్లబడిపోయి మొక్క ఎండిపోతుంది. ఈ తెగులు క్రిప్టోజియా అనే శిలీంధ్రం వల్ల వస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కలపై తగిన మందులు చల్లుకోవాలి. తెగులు నివారణకు కార్బండిజం లేదా బ్లైటాక్స్ 0.2% మందుని భూమి మీద పిచికారీ చేసుకోవాలి. జర్బరాలో ఫిజేరియా కుళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఈ కుళ్ళును గుర్తించడానికి ఆకు తొడుమలను కోసినట్లయితే నల్లని చారల వంటి నాళాలు కనిపిస్తాయి. క్రౌన్ భాగం అంతా నల్లగా తయారవుతుంది. ఈ కుళ్ళు నివారణకు బెనోమిల్ లేదా రిడోమిల్ 0.2% మందుని మొక్కల దగ్గర భూమి మీద పిచికారీ చేయాలి. ఇక నులిపురుగుల వల్ల మొక్కల వేళ్లపై బొడిపలు ఏర్పడతాయి. ఈ తెగులు సోకినప్పుడు మొక్కలు సరిగా ఎదగవు, ఆకులు చిన్నవైపోతాయి. పూలను పెంచే బెడ్లను అతిగా నీటితో తడపడం వల్ల లేదా బురదగా ఉన్న పరిస్థితిలో ఈ పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. ఈ పురుగుల నుంచి పంటను కాపాడడానికి కార్బండిజం లేదా బ్లైటాక్స్ 0.2% మందుని మొక్కల దగ్గర భూమి మీద పిచికారీ చేయాలి. బోట్రైటిస్ తెగులు గాలిలో తేమ 92% కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంది. ఈ తేమ 2 గంటల కన్నా ఎక్కువ సమయం ఉంటే తెగులు సోకుతుంది. ఈ తెగులు సోకినప్పుడు పూల రేకులపై బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. పువ్వు మధ్య భాగం కుళ్ళిపోతుంది. దీని నివారణ కోసం బెనోమిల్ లేదా రిడోమిల్ 0.2% ద్రావణాన్ని మొక్కల దగ్గర పిచికారీ చేసుకోవాలి. జర్బరా సాగులో కొన్ని ఇతర సమస్యలు కూడా వస్తాయి. కాల్షియం ధాతులోపం ఉన్నప్పుడు పూలు వంగిపోతాయి. కాడల కణాల పటుత్వం తగ్గిపోవడం వల్ల పూలు వంగిపోతాయి. అలాగే వేరు వ్యవస్థ దగ్గర అధిక ఒత్తిడి, గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కోత ముందు పూలు విరిగిపోతాయి. ఒక్కోసారి లేత పువ్వులు వాడిపోవడం కూడా కనిపిస్తుంది. మేఘాలు దట్టంగా ఏర్పడి చల్లని వాతావరణం ఉండి వెంటనే అధిక ఎండ వేడి తగిలినట్లయితే లేత పువ్వులు ఎండిపోతాయి. పోషకాల సమతుల్యత లోపించడం వల్ల మొక్క పెరుగుదల ఆగిపోతుంది. పువ్వు మొగ్గల పెరుగుదల కూడా ఆగిపోతుంది. పువ్వు కాడలకు దెబ్బ తగిలినా, విషపూరితమైన మందులు వాడినా పుష్పాలన్నీ ఒకేసారి విచ్చుకుంటాయి. ఒక్కసారిగా పూలు విచ్చుకుంటే అన్ని పూలను ఒకేసారి అమ్ముకోవడానికి వీలు కాదు. ఇక నేలలో అధిక లవణ శాతం ఉన్నట్లయితే పొట్టి కాడలు ఏర్పడతాయి. నీటి కొరత ఉన్నప్పుడు, చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ పొట్టి కాడలు ఏర్పడతాయి. జర్బరా సాగులో పోషక లోపాలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధాన పోషకమైన నత్రజని లోపం ఉన్నట్లయితే ముదురు లేదా పెద్ద ఆకులు పసుపచ్చగా మారి ముడుచుకుపోతాయి. ఇక భాస్వరం లోపం ఉన్నట్లయితే పెద్ద ఆకుల అడుగు భాగాన ముదురు జేగురు రంగు మచ్చలు ఏర్పడతాయి. పొటాషియం లోపించినట్లయితే పెద్ద ఆకులు చివర్లో ముదురు రంగులోకి మారిపోతాయి. కాల్షియం ధాతువు లోపించినప్పుడు జర్బరా లేత ఆకులు పసుపచ్చగా మారిపోతాయి. మెగ్నీషియం లోపించినట్లయితే పెద్ద ఆకుల ఈనెల మధ్య పత్రహరితం పోయి ఆకులు మందంగా తయారవుతాయి. అదే ఇనుము ధాతువు లోపించితే లేత ఆకుల ఈనెల మధ్య పత్రహరితం కోల్పోయి పసుపు రంగు నుంచి తెల్లగా మారిపోతాయి. జింకు లోపిస్తే ఆకులు సి ఆకారంలోకి మారుతాయి. ఆకులో సగభాగం పూర్తిగా ఎదగకుండా మిగిలిన సగభాగం మామూలుగా ఉంటుంది. మ్యాంగనీస్ ధాతులోపం ఉంటే ఆకులు పసుపు పచ్చ రంగులోకి మారిపోతాయి. ఈ లక్షణాలు లేత ఆకుల్లో కనిపిస్తాయి. ఈనెల భాగం ఆకుపచ్చగా ఉండి మిగిలిన భాగం పసుపు రంగులో కనిపిస్తుంది. మాలిబ్డినం లోపం వస్తే ఆకుల అంచులు పసుపుగా మారుతాయి. బోరాన్ లోపిస్తే లేత ఆకుల అడుగు భాగం నల్లగా మారుతుంది.
సూక్ష్మ పోషకాల లోపాలను నివారించడానికి మైక్రోసోల్, ట్రేసిల్, మెక్సెల్ఫ్ సూక్ష్మ పోషకాల చిలేట్స్ని పిచికారి చేయాలి. ఈ చర్యలు సకాలంలో తీసుకున్నట్లయితే నాణ్యమైన జర్బరా పూలు దక్కుతాయి, మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. గడిచిన 3 రోజుల్లో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. అదే సమయంలో క్రమంగా ఎండ తాకిడి పెరిగిపోతోంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో పంటల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆయా పంటల్లో వచ్చే చీడపీడలేమిటో తెలుసుకొని తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. సకాలంలో సరియైన యాజమాన్య పద్ధతులను పాటించాలి. ప్రస్తుతం ఉన్న పంటల్లో చేయవలసిన పనులేమిటో తెలుసుకుందాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ తెలంగాణలో రికార్డ్ అయ్యింది. ఇక ఆంధ్రప్రదేశ్లో 29 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. మరో 2 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆయా పంటల్లో కొన్ని సమస్యలు వస్తాయి. ఆయా పంటల్లో చీడపీడలు వచ్చే అవకాశాలున్నాయి. ప్రస్తుత వాతావరణంలో మొక్కజొన్న వేసిన రైతులు పంట కోతను వాయిదా వేసుకోవాలి. ఒకవేళ ఇప్పటికే పంట కోసిన రైతులు మొక్కజొన్న బుట్టలను నీడలో ఆరబెట్టుకోవాలి. మార్కెట్కు తరలించినట్లయితే ధాన్యం తడవకుండా టార్పులను కప్పి ఉంచాలి. వరి పంట ప్రస్తుతం పిలకలు వేసే దశలో ఉంది. వరి నాటిన 20 నుంచి 25 రోజుల పంటకు పురుగులు ఆశించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా కాండం తొలుచు పురుగు వరిలో వచ్చే పరిస్థితులున్నాయి. ఒకవేళ కాండం తొలుచు పురుగులను గమనించినట్లయితే దీని నివారణ కోసం 2 గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ మందుని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరి నాటిన 25 నుంచి 30 రోజుల పంటలో జింక్ లోపం వచ్చే అవకాశం ఉంది. వరిలో జింక్ లోపం నివారించడానికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ మందుని 5 నుంచి 7 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వేసిన వరి పంట కూడా పిలకలు వేసే దశలో ఉంది. ఈ పంటలో ఆకుముడత పురుగుని గమనించినట్లయితే కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరాకు 8 కిలోల వంతున వెదజల్లుకోవాలి. పంట 20 నుంచి 30 రోజుల దశలో ఉన్నట్లయితే క్లోరిఫైరిఫాస్ లేదా 2.5 మిల్లీలీటర్ల ఫినాల్ ఫ్లాస్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ మందులు అందుబాటులో లేనట్లయితే 2 గ్రాముల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.2 మిల్లీలీటర్ల ఫ్లూబెండి ఆమైడ్ మందుని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. వరిలో పొడ తెగులు వచ్చినట్లయితే దీని నివారణ కోసం 2 మిల్లీలీటర్ల హెక్సాకోనజోల్ లేదా 1 మిల్లీలీటర్ ప్రొపికోనజోల్ మందుని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక వేరుశెనగ పంట ప్రస్తుతం కాయ అభివృద్ధి చెందే దశలో ఉంది. ప్రస్తుత వాతావరణంలో వేరుశెనగలో తిక్క ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశాలు ఉన్నాయి. ఈ తెగులుని గమనించినట్లయితే 2 గ్రాముల మాంకోజెబ్ 1 గ్రామ్ కార్బండిజం లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా 2 గ్రాముల క్లోరోథాలోనిల్ లేదా 1 మిల్లీలీటర్ హెక్సాకోనజోల్ మందుని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక మామిడి తోటల్లో ప్రస్తుత వాతావరణంలో తేనె మంచు పురుగులు, పక్షి కన్ను తెగులు ఆశించే అవకాశం ఉంది. తేనె మంచు పురుగులను గమనించినట్లయితే దీని నివారణ కోసం 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ 1 గ్రామ్ కార్బండిజం మందుని లీటర్ నీటికి కలిపి చెట్లపై పిచికారీ చేయాలి. ఇక కూరగాయల పంటల్లో గమనించినట్లయితే రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉంది. రసం పీల్చే పురుగుల నివారణ కోసం 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.5 గ్రాముల ఎస్ఫేట్ మందుని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. కూరగాయల్లో నల్లిని గమనించినట్లయితే దీని నివారణ కోసం 5 మిల్లీలీటర్ల డైకోఫాల్ లేదా
1 మిల్లీలీటర్ ప్రోపర్ గైట్ మందుని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో టొమాటోలో ఆకుమాడు తెగులు వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ ఆకుమాడు తెగుల్ని గమనించినట్లయితే దీని నివారణ కోసం 2 గ్రాముల కార్బండిజం 12%, మాంకోజెబ్ 63%, WP లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ మందులు అందుబాటులో లేకుంటే 2 గ్రాముల మెటలాక్సిల్, మాంకోజెబ్ మందుని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రస్తుత వాతావరణంలో టొమాటోలో టొబాకో మొజాయిక్ వైరస్ తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ తెగుల్ని గమనించినట్లయితే 2 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుతం మబ్బులతో కూడిన వాతావరణం ఉంది. ఈ వాతావరణ పరిస్థితుల్లో ఆకుకూరల్లో ఆకుమచ్చ తెగులు వచ్చే అవకాశం ఉంది. ఈ తెగుల్ని గమనించినట్లయితే దీని నివారణ కోసం 2 గ్రాముల కార్బండిజం, మాంకోజెబ్ కలిపి ఉన్న మందుని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక వంకాయలో కొమ్మ, కాయతొలుచు పురుగులు వచ్చే అవకాశం ఉంది. ముందుగా పురుగులు సోకిన కొమ్మలను తుంచివేయాలి. 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ మందుని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇక తీగ జాతి కూరగాయల్లో ఆకుతొలుచు పురుగులు ఆశించే అవకాశం ఉంది. ఈ పురుగులు కనబడినట్లయితే 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ మందుని లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణంలో ఆవులు, గేదెల్లో గొంతు, గాలికుంటు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. గొర్రెల్లో ఈటి, అమ్మవారు వ్యాధి సోకే అవకాశం ఉంది. ఇక కోళ్లలో కొక్కెర తెగులు సోకడానికి కూడా అవకాశం ఉంది. వీటి నివారణ కోసం తగిన టీకాలు వేయించుకోవాలి. ఏరువాకలో మరో చిన్న విరామం తీసుకుందాం. ఏరువాకకు పునఃస్వాగతం. కోస్తాంధ్ర జిల్లాలో చేప పిల్లల పెంపకం పెద్ద ఎత్తున చేపడుతున్నారు. చేపల పెంపకం వల్ల మంచి ఆదాయం వస్తుంది. చేపల పెంపకానికి ప్రభుత్వ సహాయం అందిస్తోంది. పంటలను పెంచుకోవడంతో పాటు చేపల పెంపకం చేపడితే రైతుకు బాగా కలిసి వస్తుంది. ఈ మీనాల మిలమిలల్లో చేయవలసిన యాజమాన్య పద్ధతులు తెలుసుకొని పెంచుకుంటే అధిక ఆదాయం వస్తుంది. చేపల పెంపకంపై కోస్తాంధ్ర జిల్లాలో లక్షలాది మంది ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం ఆక్వా రంగాన్ని బాగా ప్రోత్సహిస్తోంది. రైతులకు కావలసిన చేప పిల్లలను వారికి అవసరమైన సమయంలో అందించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ జిల్లాతో పాటు ప్రక్క జిల్లాలకు సైతం చేప పిల్లలను అందించేందుకు 10 కోట్ల చేప పిల్లలను సిద్ధం చేశారు. ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక రకాల ప్రోత్సాహకాలను అందిస్తోంది. రైతులు మంచినీటి చెరువుల్లో చేపల పెంపకానికి ముందుకు వస్తే వారికి తగిన మెలకువలు నేర్పిస్తామని, ఆ సూచనలు పాటిస్తే అధికంగా చేపలను పెంచుకోవచ్చని మత్స్యశాఖ అధికారులు చెప్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 1,13,000 ఎకరాల్లో చేపలు, రొయ్యల పెంపకం సాగుతోంది. ఎన్నో సంవత్సరాల నుంచి మంచినీటి చెరువుల్లో వాటి పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నా తగినన్ని చేప పిల్లలు అందుబాటులో లేక రైతులు నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఉంగుటూరు మండలం బాదంపూడిలో చేప పిల్లల కేంద్రాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రంగంలో శరవేగంతో అభివృద్ధి చెందుతోంది. అన్ని రకాల చేప పిల్లలను ఇక్కడ పెంచుతున్నారు. వాటిలో తెల్ల చేప, కట్ల, సందువ చేప, ఫంక్స్ వంటి చేప పిల్లలు పెంపకానికి సర్కార్ ప్రోత్సహిస్తోంది. ఈ సంవత్సరం 10 కోట్ల చేప పిల్లలను రైతులకు అందించేందుకు మత్స్యశాఖ సిద్ధమయ్యింది. ఈ కేంద్రం నుంచి ఉత్పత్తి అయ్యే చేప పిల్లలకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ రైతులు కనీస చర్యలు తీసుకోకపోవడం వల్ల తీవ్ర నష్టాల పాలవుతున్నారు. మంచినీటి చెరువులో చేపల పెంపకం ప్రధానంగా నీటి శుభ్రత మీద ఆధారపడి ఉంటుంది.
నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. దీంతో పాటు పంటకు మధ్య ఉండే విరామ సమయంలో చేపల చెరువు గట్లను పటిష్టపరచుకోవాలి. 2 పంటలు అయిపోగానే చెరువులోని నీళ్లను తోడేయాలి. కోడి పశువుల ఎరువులతో చెరువుల అడుగు భాగాన్ని చదును చేసుకోవాలి. ఈ చర్యలు చేపడితే ఆక్వా రంగంలో రైతులు మంచి ఫలితాలను సాధిస్తారని పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ వివి కృష్ణమూర్తి తెలిపారు. ప్రతి సంవత్సరం మేము చేపలు ఉత్పత్తి చేసి వీటిని సొసైటీల వాళ్ళకి అంటే మత్స్య సహకార సంఘాల వాళ్ళకి అలాగే ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో వాళ్ళకి చేపలని గవర్నమెంట్ వారు నిర్ణయించిన రేట్లకి విక్రయించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సంవత్సరం మనకి 10 కోట్లు చిరు చేపలు ఉత్పత్తిగా మనకి లక్ష్యంగా పెట్టడం జరిగింది మా కమిషనర్ గారు. దాని ప్రకారంగా ఇప్పటివరకు 3 కోట్లు చేపలు ఉత్పత్తి చేయడం జరిగింది. ఇంకా 7 కోట్లు చేయాలి. అవి కూడా మేము చేస్తాము. చేపలకి బ్యాక్టీరియల్ డిసీజెస్ కూడా వస్తుంటాయి. ఇక్కడ దగ్గరలో మనకి భీమవరంలోని ప్రయోగశాల ఉంది. జబ్బులు రావడం కంటే ముందు వాటి రాకుండా నివారణ చేసుకోవడం ముఖ్యం. అంటే వాటర్ క్వాలిటీ అంటే ఏదైతే నీరు ఉన్నాయో నీటి గుణాన్ని మనం కరెక్ట్గా ఉంచుకున్నట్లయితే మనకి అది చక్కగా ఉంటుంది. రైతులందరికీ కోరేది ఏంటంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయిన చేపల్ని వాళ్ళ యొక్క చెరువుల్లో వేసి పెంచుకోవడానికి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నామండి. బాదంపూడి చేప పిల్లల కేంద్రం నుంచి ప్రతి సీజన్లో 1 కోటికి పైగా చేప పిల్లలను అందిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, నెల్లూరు జిల్లాలకు చేప పిల్లలను సరఫరా చేస్తున్నామని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. మత్స్య కేంద్రంలో నైపుణ్యం కలిగిన సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నారని వారంటున్నారు. అధికారులు, సిబ్బంది ప్రతిరోజు రైతులకు అందుబాటులో ఉండి రైతులకు అవసరమైన చేప పిల్లలను అందిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. చేప పిల్లలను అమ్మే ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం అందించే చేప పిల్లలు మేలైనవి కావడంతో వాటిని పెంచుకుంటే లాభాలు వస్తాయని రైతులకు నమ్మకం కలుగుతోందని మత్స్యశాఖ నిర్వాహకులు చెబుతున్నారు. రైతులు పంటలతో పాటు వాటిని ఆర్థిక ఆదాయానికి మార్గంగా ఎంచుకోవాలి. చేప పిల్లలను పెంచుకోవడానికి అవకాశం ఉన్న రైతులు ప్రభుత్వం అందించే సహకారాన్ని తీసుకొని పెంపకం చేపడితే నిజంగానే లాభాలు దక్కుతాయి. మనకున్న వనరులను సద్వినియోగం చేసుకుంటే రైతులు నష్టపోయే అవకాశమే ఉండదు. ఇదండి ఈనాటి ఏరువాక. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.